నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ చికెన్ కోడిగుడ్డు ఫ్రై చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ కోడిగుడ్డు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్, కోడిగుడ్లు, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేద్దాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఇందులోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్ని బాగా వేగనిద్దాం. ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్ బాగా ఉడికింది కదా, ఇందులో కోడిగుడ్లు వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా కలుపుకుందాం. చికెన్ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చికెన్ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చికెన్ కోడిగుడ్డు కాంబినేషన్లో ఫ్రై చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.